తెలంగాణ రాష్ట్రంలో వరుసగా చెక్ డ్యాంల మీద విధ్వంసం జరుగుతుందంటూ నిపుణులు చెప్తా ఉన్నారు. ఒకసారి దానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. అడవి సోమన్పల్లి చెక్ డ్యాం పేల్చేశారంటూ నిన్న కొంతమంది నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు అక్కడికి వెళ్ళడం జరిగింది, పరిశీలించడం జరిగింది. తదనంతరం వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు. మరి ఇవన్నీ కూడా పేల్చివేస్తూ ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో వరుసగా చెక్ డ్యాంల విధ్వంసం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నెల రోజుల్లోనే 2 సంఘటనలు జరిగినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ఏదైతే భూపాల్పల్లి జిల్లాలో అడవి సోమన్పల్లికి సంబంధించినటువంటి చెక్ డ్యాం పేల్చివేశారంటూ చెప్తా ఉన్నారు. మరోపక్క చూసుకుంటే ఇటీవల కాలంలో కరీంనగర్ జిల్లాలో తనుగుల గ్రామంలో కూడా ఒక చెక్ డ్యాం పేల్చివేశారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక విధ్వంసం విద్రోహమే ప్రభుత్వం ఎజెండాగా కనిపిస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చెక్ డ్యాంల కూల్చివేత వెనుక భారీ కుట్ర ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వాల పెద్దల సహకారంతో జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఇసుక మాఫియాల లాభాల కోసమే పేల్చివేతలు చేస్తున్నట్టు కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఒకసారి దీని గురించి కూడా క్లారిటీగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మరి ఇక్కడ ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఈ చెక్ డ్యామ్లు అంటే ఏంది, అసలు చెక్ డ్యామ్లు కట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంది, దానివల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి పరిసర ప్రాంతాలకు కూడా మరి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడవచ్చు. ఇది మనం ఒక మానేరు వాగు అనుకుందాం. ఈ మానేరు వాగు ఒక వాగు ప్రవాహం. ఇదంతా కూడా వాగుకు సంబంధించినటువంటి ప్రవాహం. ఈ ప్రవాహంలో భాగంగా ఈ నీరాన్ని కూడా మన తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళని వాడుకోలేకపోవడంతో మరి వాటర్ అన్ని కూడా వృధాగా నదులలో కలవడం, ఆ తర్వాత సముద్రాలలో కలవడం, లేకపోతే ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలం మన దగ్గర నుంచి వెళ్తున్నటువంటి జలాలను వాడుకోవట్లేకపోతున్నామనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని ప్రాంతాల్లో చెక్ డ్యాంలు అనేది నిర్మించింది. ఈ చెక్ డ్యామ్ నిర్మించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఏదైతే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు నీటి నిల్వలు ఉండడానికి కావచ్చు, అదేవిధంగా నీటికి సంబంధించినటువంటి ఏదైతే ఇబ్బందులు పడకుండా ఉద్దేశంతో సాగునీటి కోసం అక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాల కోసం మరి ఆ రోజు చెక్ డ్యామ్ నిర్మించి మన వాటర్ను వేరే వాళ్ళు అంటే వేరే ప్రాంతాలకు పోకుండా మన వాటర్ను మనమే వాడుకునే వాళ్ళని ఉద్దేశంతో మరి ఆ రోజు ఈ చెక్ డ్యామ్లను మరి నిర్మించడం జరిగింది. ఈ చెక్ డ్యామ్లకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఎందుకు తెర మీదకి వస్తుంది, మరి ఇప్పుడిప్పుడే ఈ నెల రోజుల కాలంలోనే 2 చెక్ డ్యామ్లు ఎందుకు కూలిపోయాయనే అంశాల గురించి కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడొచ్చు.